ఆంధ్రప్రదేశ్లో రహదారులకు రాజయోగం పట్టింది. మారుమూల రోడ్లకు సైతం మహర్దశ పట్టింది. గత టీడీపీ హయాంలో రహదారులకు ఉద్దేశించిన నిధులను ఎన్నికల్లో ఓట్ల కోసం పసుపు కుంకుమకు మళ్లించేశారు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా రహదారులపై ప్రత్యేక దృష్టి సారించారు. వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చించి రహదారులను అద్దాల్లా తీర్చిదిద్దారు. రహదారుల విషయంలో చంద్రబాబు పాలనను జగన్మోహన్ రెడ్డి పాలనతో పోల్చి చూస్తే నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటున్నారు నిపుణులు. కరోనా మహమ్మారి ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసిన నేపథ్యంలోనూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 42,238 కోట్ల రూపాయల భారీ వ్యయంతో రహదారులను అభివృద్ధి చేయటం అద్భుతమే అంటున్నారు ప్రజా సంఘాల నేతలు, మేధావులు. చంద్రబాబు నాయుడి హయాంలో రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా అఘోరించాయి. అయినా టీడీపీ అనుకూల మీడియాకు అది కళ్లకు ఇంపుగానే అనిపించింది. వాటి మీద ఒక్క వార్త రాయలేదు. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక పాలన తీరు మారిపోయింది. చంద్రబాబు నాయుడుకి చేతకాని దాన్ని జగన్మోహన్ రెడ్డి వేల రెట్లు సమర్థవంతంగా చేసి చూపించి సత్తా చాటారు. అయితే ఈ ప్రగతిని మెచ్చుకోవలసింది పోయి టీడీపీ అనుకూల మీడియాతో పాటు టీడీపీ నేతలు ఏపీలో అసలు రహదారులే లేవన్నట్లు విషప్రచారం చేసుకుపోతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం మౌనంగా వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో రహదారులను అద్భుతంగా నిర్మించుకుంటూ పోతోంది. ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, జాతీయ రహదారులపై చంద్రబాబు హయాంలో 5 ఏళ్ల వ్యవధిలో ఖర్చు చేసింది కేవలం 23,792 కోట్లు మాత్రమే. అది కూడా నాసిరకం రోడ్లను నిర్మించి చేతులెత్తేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో కేవలం 4.5 ఈ రహదారుల కోసం ఏకంగా 42,236 కోట్ల రూపాయలు ఖర్చు చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. టీడీపీ హయాంలో రోడ్ల నిర్వహణను గాలికి వదిలేశారు. కానీ ఇప్పుడు రహదారులు నిర్మించిన వారే వాటి నిర్వహణ బాధ్యతలు చూసేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఇక చంద్రబాబు హయాంలో 2017-2018 కాలంలో రోడ్ల నిర్మాణానికి ఉద్దేశించిన 3,000 కోట్ల రూపాయల నిధులను ఎన్నికల సమయంలో పసుపు కుంకుమ ఖాతాకు మళ్లించేసి రోడ్లను గాలికి వదిలేశారు చంద్రబాబు. ప్రధాన రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో 4,325 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలో 7,340 కోట్లు ఖర్చు చేశారు. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి టీడీపీ 3,160 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 5,443 కోట్లు ఖర్చు చేసింది. జాతీయ రహదారుల నిర్మాణానికి బాబు హయాంలో 14,353 కోట్లు ఖర్చు చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో 25,304 కోట్లు ఖర్చు చేశారు. ఇలా ఏ రకమైన రహదారుల నిర్మాణాన్ని తీసుకున్నా టీడీపీ హయాం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా నిధులు కేటాయించి వాటిని నాణ్యంగా నిర్మించింది ప్రస్తుత ప్రభుత్వం. ఈ ఏడాది వర్షాకాలం ముగిసిన నేపథ్యంలో 1,121 కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. 3,432 కిలోమీటర్ల పొడవున రహదారులను అభివృద్ధి చేయనున్నారు. రహదారులతో పాటు కొత్తగా వంతెనల నిర్మాణాలపైన ప్రత్యేక దృష్టి సారించారు. 242 కోట్ల రూపాయల వ్యయంతో కొత్తగా 16 వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోస్తా జిల్లాల్లో 7 వంతెనలు, రాయలసీమ ప్రాంతంలో 9 వంతెనలు నిర్మించనున్నారు. ఇవన్నీ పూర్తయితే ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే అద్భుతంగా మారిపోవడం ఖాయమంటున్నారు మేధావులు. కొత్త రహదారుల పట్ల ప్రజలు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాలు క్వాలిటీగా జరుగుతున్నాయి. ఒక్క ఒంగోలు నగరంలోనే 135 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతో ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేశామని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంకా పలు కాలనీల్లో రోడ్ల నిర్మాణాలు చకచకా జరుగుతూనే ఉన్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రస్తుతం ఒంగోలు కమిషనర్ ఉన్నారు వెంకటేశ్వరరావు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నిజంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ నగరంలో ఎలా జరుగుతున్నాయి అనే దాని మీద ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ రోడ్లు వేయడం లేదు మామూలుగా అర్బన్ ఏరియాస్ అనేది ఒక ఆరోపణ గవర్నమెంట్ మీద ఉంది. ఎలాంటి సిచ్యువేషన్, నిజంగా అలాంటి పరిస్థితి ఉందా? ప్రస్తుతం మీరు ఒక రోడ్డు పరిశీలిస్తున్నారు, ఎట్లా అన్ని చోట్ల రోడ్డు వర్క్ జరుగుతున్నాయి? నగరంలో గౌరవ మాజీ మంత్రివర్యులు, మరి ఎమ్మెల్యే గారు, మన మేయర్ గారు, డిప్యూటీ మేయర్స్, కార్పొరేటర్ల యొక్క సహకారంతో మొత్తం 135 కోట్లతోటి వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాలు అనేది విరిగా వేగవంతంగా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. కార్పొరేటర్లు ప్రత్యేకించి ఈ యొక్క మేయర్ గారు అయితే, డిప్యూటీ మేయర్లు అయితే, ఎమ్మెల్యే గారు అనునిత్యం మనకి ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తే ప్రజల నుంచి మన యొక్క రావాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, ఇతర పనులు ఏదైతే రావాలో ఇవన్నీ కూడా వసూలు చేసి నగరంలో 120 కోట్లతోటి ఇవాళ వర్కులు ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రజెంట్ ఆల్రెడీ 80 కోట్లతో పనులు అయిపోయినాయి. 40 కోట్ల పనులు జరగాలి.
మన గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యే గారు మొత్తం కూడా ఇప్పటివరకు 6 కోట్లు మంజూరు చేయించారు. ఆ నిధులతో కూడా రోడ్లు డ్రైనేజ్ జరుగుతున్నాయి. వీటన్నిటికి కూడా ప్రతి డివిజన్ వారీగా ఏ కార్యక్రమాలు జరిగినాయి, నాడు ఎలా ఉంది, నేడు ఎలా ఉంది, ప్రభుత్వం నుంచి నిధులు అనేది మన యొక్క కార్పొరేషన్లో పన్నులు వసూలైతేమి, 15th ఫైనాన్స్ నిధులు అయితేమి, డ్రైన్స్ మొన్న వర్షాలకి రీసెంట్గా తుఫాను వచ్చినప్పుడు ఎక్కడ రోడ్లో నీళ్ళు నిలబడకుండా చేశాం. దానికి ప్రాధాన్యత ఏంటంటే డ్రైన్స్ ప్రాధాన్యత ఇచ్చి డ్రైన్స్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగిందనమాట. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నగరంలో చేస్తూ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నిధులు లభ్యతను బట్టి వాటిని మంజూరు చేస్తున్నాం. ప్రధానంగా ఈ మిగిలిన ఎమ్యూనిటీస్ పక్కన పెడితే రోడ్లు డెవలప్మెంట్ వరకు నగరంలో ఎన్ని కోట్లు వేరే జరిగి ఉండొచ్చు? 52 కోట్లు రోడ్లకు సంబంధించి పూర్తయినాయి. ఇంకా 30 కోట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎవరు అడిగినా కూడా ఎక్కడ అవసరాన్ని బట్టి, నీటిని బట్టి గౌరవ ఎమ్మెల్యే గారు అటు ప్రాయాంతం చేసి జరుగుతుంది. వారు చెప్పిన వెంటనే ఆ యొక్క నిధుల లభ్యతను బట్టి ఇమీడియట్గా శాంక్షన్ చేసేసి ఆ వర్క్లన్నీ కూడా కాంట్రాక్టులు కూడా వెరీ యాక్టివ్గా పనిచేస్తున్నారు. అందరూ కూడా ఒకరికొకరు పోటీపడి నగరంలో పనిచేస్తున్నారు. మిగతా మున్సిపాలిటీతో కార్పొరేషన్తో పోతే మన ఒంగోలులో చాలా భారీ స్థాయిలో పనులు అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. ఇది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఇది కావాలంటే ప్రత్యక్షంగా కూడా చూసుకోవచ్చు. ఎవరైనా ప్రతిపక్షాలు మాట్లాడటం వాళ్ళు ఊరక మాట్లాడుతున్నాక ఫిజికల్గా కూడా పొజిషన్కి వచ్చి వాళ్ళు చూసుకోవచ్చు. దాన్ని మేము త్వరలోనే బుక్లెట్ విధంగా కూడా వాళ్ళకి సమాధానం చెప్పగలుగుతున్నాము. ఈరోజు మా భాగ్యనగర్లో చుట్టుపక్కల కూడా ఎక్కడ కూడా ఇదివరకు లోపలికి వాటర్ వచ్చేది. అలాంటి వాటర్ డ్రైనేజ్, మెయిన్గా డ్రైనేజ్ సిస్టమ్ కూడా మేము చుట్టూ బౌండరీస్లో డ్రైనేజ్ సిస్టమ్ కూడా చేసాం. గౌరవ ఎమ్మెల్యే గారు వీటంటికి కూడా ఏంటంటే ఎవ్రీడే మేము ఆయన మొత్తం చూస్తుంటారు, రివ్యూ చూస్తుంటారు. ప్రతి డివిజన్లో ఏం జరుగుతుంది, ఏం చేయాలి అని చెప్పేసి కూడా మాకు ఆదేశాలు ఇస్తుంటారు. ఆదేశాల ప్రకారం మేము ప్రతి డివిజన్లో మేము వర్కులు చేస్తున్నాము. ప్రజలకి చుట్టుపక్కల డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. దీని త్వరలోనే మేము తప్పనిసరిగా పేపర్ రూపంలోనే ఇస్తాం. పేపర్ రూపంలోనే ప్రతి డివిజన్లో ప్రింటింగ్ చేసి కమిషనర్ గారు, మేయర్ గారు అందరం కూడా కలిసి దీన్ని ప్రశ్నిస్తాం. ఎవరైతే మాట్లాడుతున్నారో చూడొచ్చు, ఏదన్నా మైనస్ ఉంటే చెప్పొచ్చు. మేము ఎప్పుడూ కూడా ప్రచార ఆడబడాలు తక్కువగా ఉంటాం. ప్రజలకి తెలుస్తుంది. ఇప్పుడు ఏ బజార్లో పనిచేస్తాం, మా కార్పొరేటర్లు అందరూ సంతోషం కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతున్నారు మేము పని చేసామని చెప్పి. అది మా మున్సిపల్ సహకారం, ఆఫీసర్ సహకారంతో, అటే ఎమ్మెల్యే గారు తోటి 120 కోట్లు కాదండి, మీరు లెక్కేసుకోవచ్చు. 200 కోట్ల రూపాయల వర్క్ జరిగింది టోటల్ కాన్స్టిట్యూషన్లో. ఉడా డెవలప్మెంట్ కానీ, మీకు బ్రిడ్జెస్ కానీ అవన్నీ కూడా త్వరలోనే ఇస్తాం మేము. అంటే రిమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే పబ్లిక్ తెలుస్తుంది, కానీ ఇదంతా చెప్పాల్సిన పని లేదు. ఒకరికో వెళ్ళి మేము చేసాం ప్రజలు గమనిస్తే చాలు. ప్రజలు హర్షిస్తున్నారు, ప్రజలు ఆదరిస్తారు. థ్యాంక్ యూ అండి. అది ఇటు కమిషనర్ గారు లెక్కలతో సహా చెప్తున్నారు. రోడ్లకు సంబంధించి మేము ఇంత ఖర్చు పెట్టాం, దాదాపు 52 కోట్లు రోడ్ల డెవలప్మెంట్కి ఖర్చు పెట్టాం, పార్కులు అభివృద్ధి చేస్తున్నాం, అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా మెరుగుపరుస్తున్నామని చెప్పాం. దాదాపు 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఒంగోలు నగరంలో. ఇది డెవలప్మెంట్ యాక్టివిటీస్ అని చెప్తున్నారు. ప్రధానంగా రోడ్లు అభివృద్ధి పరచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి. మరోపక్క స్థానిక కార్పొరేటర్లు కూడా ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరైనా వచ్చి ఫీల్డ్ విజిట్ చేసుకోవచ్చు, పక్కాగా ఎక్కడ ఏం రోడ్లు వేసాం, ఎక్కడ మేము డ్రైనేజీలు కట్టాం అనేదాన్ని కూడా ఆయన ఛాలెంజ్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి అంటే ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు. కేవలం దుష్ప్రచారం చేసే ప్రక్రియగా తెలుగుదేశం పార్టీ కానీ, కొంత ఎల్లో మీడియా కానీ ఇదే పనిగా పెట్టుకుని డెవలప్మెంట్ జరగడం లేదు, అభివృద్ధి లేదని చెప్తుంటే పరిస్థితి. ప్రస్తుతం మనం చూడవచ్చు, భాగ్యనగర్ 3వ లైను 4వ లైన్కి మొత్తం లింకుగా ఉన్నటువంటి ఈ ప్రధానటువంటి రోడ్లు కూడా చూడవచ్చు. అంటే ఇలాంటి రోడ్లు దాదాపు ఈ కాలనీలో సుమారుగా అన్ని లింక్ రోడ్లు కూడా వేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పుడు ప్రోగ్రెస్లోకి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. గడిచిన ఒక 2-3 నెలలుగా ఈ కాలనీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లుగా ఉన్నట్టు మార్చినట్టు పరిస్థితి ఉంది. ఒకవేళ లో లెవెల్ రోడ్లుగా ఉన్నటువంటి ఏదైనా సీసీ రోడ్డు ఉంటే దాన్ని మళ్ళీ మెరుగుపరిచి అభివృద్ధి చేసే కార్యక్రమం కూడా చేపట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇలా చూసుకుంటే దాదాపు ఒంగోలు నగరంలోని అర్బన్ ఏరియాలో 50 డివిజన్లు ఉంటాయి. 50 డివిజన్లలో దాదాపు అన్ని సిమెంట్ రోడ్లు పూర్తి చేసినట్టుగా మనకి కార్పొరేటర్లు కానీ లోకంలో ఉండే కమిషనర్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఇప్పుడు దాదాపు 30 కోట్ల రూపాయల వర్కులు కూడా అంటే ఫీల్డ్లో ఉన్నటువంటి రోడ్లు, సీసీ రోడ్లు కానీ మిగిలినటువంటి రోడ్లు కూడా ప్రోగ్రెస్లో ఉన్నాయని కూడా తెలుస్తున్న పరిస్థితి. ఏదేమన్నా తెలుగుదేశం పార్టీ కానీ ఎల్లో మీడియా కానీ కేవలం దుష్ప్రచారం చేయాలి, సంక్షేమం మీద దృష్టి పెట్టారు, రోడ్లు వదిలేశారు, డ్రైనేజీలు వదిలేశారు, లేకపోతే డెవలప్మెంట్ గాలికి వదిలేశారని ఒక గుడ్డగాల్చి మొహాన వేసే పరిస్థితిని తీసుకొస్తున్నారు తప్ప ఎటువంటి వాస్తవం లేదు. అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా ఇటువంటి అధికార యంత్రాంగం కానీ కార్పొరేట్ సిస్టమ్ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ కరీంతో శ్రీనివాస్, సాక్షి టీవీ, ఒంగోలు అర్బన్ ఏరియా.